మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ నకిలీ మద్యం కేసు ఉచ్చుబిగుస్తుందా? త్వరలో సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే జోగి రమేష్ పేరును ప్రధాన నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఆయన విడుదల చేశారు. ఈ కేసులో అద్దెపల్లి సోదరులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. జనార్దన్ రావు నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉండగా ఆయన సోదరుడు జగన్మోహన్ రావు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నాడు. అటు సిట్ అధికారులు ఇటు ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఈ ఇద్దరిని వేర్వేరు గదుల్లో వీడియో రికార్డింగ్ మధ్య విచారించినప్పుడు వారు జోగి రమేష్ పేరును వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇబ్రహీంపట్నం ములకల చెరువులో 2022 నుంచి నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారు. ఇదంతా నాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న జోగి రమేష్ ప్రోద్బలంతోనే సాగినట్లు వెల్లడించినట్లు తెలిసింది. వారి నుంచి తీసుకున్న వాంగ్మూలంలోనూ ఈ పేరును ప్రస్తావించారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను అద్దెపల్లి సోదరులు సిట్ అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలోని నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూసివేయాలని నిర్ధారించుకున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని జోగి రమేష్ వద్ద జనార్దన్ రావు ప్రస్తావించగా అంతా తాను చూసుకుంటానని మాజీ మంత్రి అభయమిచ్చినట్లు వారు వివరించారు. జోగి ఇచ్చిన భరోసాతోనే బెంగళూరు నుంచి మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్, కెర్మాల్, ఇతర రసాయనాలు ముడిసరుకులను భారీగా రప్పించామని అన్నదమ్ములు పూసగుచ్చినట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నప్పటి నుంచి జోగి రమేష్తో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. జోగితో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కూడా అందజేశారని విశ్వసనీయంగా తెలిసింది.